ఇదేమిటి? ఈ సాధు జంతువులు ఇంత క్రూరంగా ప్రవర్తిస్తున్నాయి. నీలకంఠాయ నమః, ఓం రుద్రాయ నమః, మహాశివలింగాయ నమః. ఏమిటి విలయతాండవం? ప్రకృతి ఇలా ప్రళయ రూపంలో ప్రవర్తించడం నేను ఎప్పుడూ చూడలేదు. అసలు ఏమైందో ఏంటో. నువ్వు బాగానే గుర్తుపట్టావు. ఎందుకు గుర్తుండదురా? మన పాండిత్యం, మన వేదాలు, మన సంస్కృతి, మన ఆచారాలు లోక కళ్యాణం కోసం అని నేను నమ్మితే ఆ లోకాన్నే నాశనం చేసి ఈ లోకానికి అధిపతి అవ్వాలని చెడు శక్తులతో కలిసావు కదరా నువ్వు. జనానికి మంచి చేసి నువ్వేమైనా సంపాదించావా? గౌరవం, మంచి పేరు, ఆ రెండు నీకొక్క పూటైనా అన్నం పెడతాయా? ఆ సరస్వతి దేవిని నమ్ముకున్న వాడికి ఆకలి ఉండదులేరా. ఇంతకీ నువ్వెందుకు వచ్చావు? నీ సాయం కోసం వచ్చాను. నువ్వు నాతో చేతులు కలపాలి. నువ్వు ఈ క్షణమే ఊరిని గనక వదిలి వెళ్ళకపోతే ప్రెసిడెంట్ గారికి చెప్తాను. అప్పుడు నీ చావు ఎంత భయంకరంగా ఉంటుందో నీకే తెలుసు కదా. నువ్వు నాకు సాయం చేయకపోయినా నా లక్ష్యాన్ని ఎలా చేరుకోవాలో నాకు తెలుసు. ఏమిట్రా నువ్వు నీ అదవ లక్ష్యం? అసలు నీలాంటి వాడి గాలి ఇలాంటి సస్యశ్యామలంగా ఉండే ఊరికి కూడా తగలకూడదు. వరా బయటికి. ఓం నమో నీలకంఠ రక్షణాయ నమః. ఈ రక్షణ లేకుండగా నువ్వు ఈ ఊర్లో అడుగు కూడా పెట్టలేవురా. వెళ్ళు. నీలాంటి దుష్ట శక్తులను అడ్డుకోవడానికి ఆ మహాశివుడు ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటాడ్రా. మనకన్నా పొడితే మనకాడే లేడమ్మో. జస్ట్ మిస్ జర్రండి చచ్చిపోయాడు. నాన్న పులి ఏమైంది నాన్న? ఏంట్రా శబ్దం? నాన్న నేను వస్తుంటే గుమ్మడికాయ పనికి మాలినదవా, దాన్ని కూడా కింద పడేసావా? నీ చేతులు కుదురుగా ఉండవురా? మొన్నేరా దానికి ఉన్నది. అబ్బా మీరు మరీను వాడి మీద పడలేదు. అది సంతోషించండి. అది కాదు సత్యవతి, ఇప్పుడు ఆ గుమ్మడికాయ వేస్ట్ అయిపోలేదు. గుమ్మడి లెక్కున్నావా? కోడితే నువ్వు కూడా గుమ్మడికాయలా పగులుతావు. అయినా ఏంటో ఈ మధ్య ఏది కలిసి రావట్లేదు. వెంకట్రావు గారు మిమ్మల్ని పంచాయతీకి పిలుస్తారు. పంచాయతీయా? పంచాయతీ ఎందుకు? ముందు మీరు రండి, తెలుస్తుంది. అరే ఏమైందో చెప్పమంటున్నా కదా, చెప్పరా. ఊరంతా అల్లకల్లం అయిపోతుందండి బాబు. ప్రెసిడెంట్ గారు అందరినీ తీసుకొచ్చామన్నారు. మీరు రండి. వెంకట్రావు గారు కూడా వచ్చేసారు. ఇంక మొదలెడదామా? మొదలు పెట్టండి. గత కొన్ని రోజులుగా మన ఊర్లో జరగరాని సంఘటనలు అన్ని జరుగుతున్నాయి. పంటకి నీరు, మందులు అన్ని సమయానికి పెట్టినా చాలా మంది పొలాలు వాడిపోవడం, అంతేకాకుండా పాలిచ్చే చక్కటి పశువులు పిచ్చి పిచ్చిగా ప్రవర్తించడం, ఇలాంటివన్నీ మీరు గమనించే ఉంటారు. ఒట్టి పశువులేటండి బాబు, నేను అమ్ముకోవడానికి గుడ్లట్లు తెస్తాను కదా, అవన్నీ ఒక్క రోజులోనే పాడైపోయినాయి. అంతేకాదు బస్తా కొబ్బరికాయలు రాత్రికే గుళ్ళిపోయినాయి. మా రొయ్యల చెరువులో రొయ్య పిల్ల అంతా నాశనం అయిపోయింది. అవునండి, మన బాత్రూమ్ లో ఫోన్ చూస్తుంటే నా ఫోన్ కూడా కింద పడి మొత్తం పగిలిపోయింది. నువ్వు నోరు మీరా వెదవా. మరి దీనికి పరిష్కారం ఏంటండి? అది మాట్లాడడానికే మన పంతులు గారితో ఈ సమావేశం పెట్టిపిచ్చారు. ఇంక పంతులు గారే సెలవివ్వాలి ఏం చెయ్యాలో. ఊరి ప్రజలందరూ వినండి. మన ఊర్లో జరగాల్సిన జాతర జరిగి ఎన్నో సంవత్సరాలు అయిపోయింది. టెక్నాలజీ ఎంత పెరిగినా గానీ మన ఊరు సాంప్రదాయాలను మనం కట్టుబడి ఉండాలి. మన సాంప్రదాయాలను మనం గౌరవించినప్పుడే మానవుడిగా మనం ఎదుగుతాము. కావున మనం జాతర చేసి ఆ జాతరలో శివలింగాన్ని ప్రతిష్ఠిస్తే మంచి జరుగుతుంది అనిపిస్తోంది. పంతులు గారు చెప్పేది నాకు కూడా నిజమే అనిపిస్తుందండి. నాకు అదే కరెక్ట్ అనిపిస్తుందండి. నాకు కూడా కరెక్ట్ అనిపిస్తుంది. నోర్మి నిన్నెవడు అడిగాడు? అలాగే పంతులు గారు, మీరు చెప్పినట్టే జరిపిద్దాం. ఏర్పాట్లన్నీ మొదలెడదాం. శుభం. వచ్చే ఏకాదశి నాడు అంటే ఎల్లుండి మన జాతర మహోత్సవం మొదలెడదాం. సరే సరే.
ఓం హ్రీం క్రీం భీం. రేయ్ బాలక నన్నెందుకు నిద్ర లేపుతున్నావురా? నా కోరిక నీకు తెలియంది కాదు బ్రహ్మరాక్షస. ఈ లోకానికి నేను అధిపతి కావాలి. అది కేవలం త్రినేత్రుడైన పరమేశ్వరుడి చేతిలోనే ఉంది. మంచి వాళ్ళు పూజ చేసినా చెడు వాళ్ళు పూజ చేసినా క్షణంలో కరిగిపోయే ఆ బోలాశంకరుడు. వారిని నువ్వు ప్రసన్నం చేసుకో. ప్రసన్నం చేసుకోవడానికి ఆ ఊరికి పంతులు రక్షరేఖ గీశాడు. అది దాటి వెళ్ళడం చాలా కష్టం. ఆ రక్షణ రేఖ ఎలా చెరిగిపోతుందో నువ్వే చూడు. హాయ్ మామయ్య. నాలుడు రా. అమ్మ సునీత బావొచ్చాడు. బావా ఎప్పుడొచ్చా? అత్తయ్య వాళ్ళు ఎలా ఉన్నారు? బాగున్నారు. బావల లోపల తీసుకెళ్లి తినడానికి తాగడానికి అన్నట్టు నేను అలా గుడికెళ్ళి వస్తాను పంచాయతీ అంట. ఇంకేంటి బావా విషయాలు? పట్నంలో కాలేజెస్ ఎలా ఉంటాయి? ఇది బాలేదు. ఇది అబ్బా యువరాజ్ సినిమాలో మహేష్ బాబు ఎంత స్మార్ట్ గా ఉన్నారా? నాదిష్ట తగిలే అమ్మా మమ్మీ ఎలా ఉన్నా డ్రెస్? నీకేంటి నాన్న హీరోలా ఉన్నావు. అలా వెళ్ళి కుంటూ చూపించొస్తాను. ఏంటి? అదే అమ్మా సునీత పండు బయట వీళ్ళందరికీ చూపించుకొని వస్తాను. ఒరే ఏట్రా సునీత ఇంకా రావట్లేదు? నువ్వేదో కొత్త డ్రెస్ వేసావని సునీత ఇప్పుడే వస్తుంది ఏంటి? నీలాంటి డిస్కరేజింగ్ ఫ్రెండ్ ఎవరికి ఉండకూడదురా బాబు. అమ్మా లేడీస్, ఈ జాతర చాలా మహోత్తరమైనది. పురాణ కాలంలో మన టూడీపురం ఒక పర్వతంలా ఉండేదట. ఎంతో ప్రశాంతమైన వాతావరణం కలిగి ఉండేదట. కావున ఆ ప్రశాంతతలో విహారయాత్ర చేయడానికి మహాశివుడు పార్వతితో కలిసి వచ్చేవాట. కావున ఆ శివ పార్వతులకి మన ఊరంటే ఎంతో ప్రీతి అని పెద్దలు పురాణాలు చెప్తూ ఉంటాయి. కావున మనం చేయాల్సింది ఏమిటంటే ప్రతి ఇంటి గడప నుండి ప్రతి కుటుంబ సభ్యుడు కూడా వాళ్ళ పొలం నుంచి గాని ఇంటి వెనక పెరట్లోంచి గాని ఒక గుప్పెడు మట్టి తీసుకురావాలి. తీసుకొచ్చి అందరూ కూడా శివలింగాన్ని ఇక్కడే తయారు చేయాలి. చేసి ఆ పరమశివుడికి ఎంతో ఇష్టమైన బిల్వ పత్రాలను తీసుకొచ్చి వాటిని పసరు చేసి దానితో శివయ్యకి అభిషేకం చెయ్యాలి. అలా అభిషేకం పొందిన శివయ్యని ఒక రాత్రంతా ఏకాంతంగా మన ఆలయంలోని గర్భగుడిలో వదిలేస్తాం. అదే సమయంలో మహాశివుడు గుడిలోంచి బయటికి వచ్చి ఊరంతా తిరిగి అందరి బాగోగులు చూసుకుంటాడని ప్రతీతి. ఆ తర్వాత నుంచి మన ఊరు సస్యశ్యామలంగా ఉంటుందని ఈ జాతర యొక్క ముఖ్య ఉద్దేశం. కావున ఈ ఆచారాన్ని మర్చిపోకండి. రేపటి నుంచి మన జాతర మొదలవుతుందన్నది కూడా గుర్తుపెట్టుకోండి. దానికి కావాల్సిన హడావిళ్ళన్నీ ప్రెసిడెంట్ గారు మొదలు పెడతారు. ఒరే పండు సునీత చూడు. ఒరే చూడరా సునీత ఎంత అందంగా. ఎవరాడు బాత్రూంలో బల్లో ఉన్నాడు. ఆడెవడో గాని చాలా అందంగా ఉన్నాడు రా. బహుశా సునీత బావేమో. ఈ ప్రపంచంలో అయినా అందమైన అమ్మాయికి బావలే ఉంటారా? అన్నయ్యలు తమ్ముళ్ళు బాబాయ్లు పెద్దలు ఉండరా? ఆ సుబ్బారావు గారు సునీత వెనకాల వచ్చిన కుర్రోడు ఎవరు? వాడు మా సెల్లులాలు కొడుకండి. మా అల్లుడు. విన్నావా? సునీతకి బావేనంట. ఎనబడిందిలే. అయినా ఇంత అందమైన భావం నేను ఎక్కడ చూడలేదురా బాబు. అడు సునీత బావా నీకు బావా తెగ పొగడేస్తున్నావు. ఏం బాగున్నాడు రా బాబాడు. సిట్రోజన్ మాత్రం వేసుకుని ముసలోలాగా ఆడే నిద్ర మొత్తం. ఓరే అదేట్రా, అయినా సునీత నేను కనీసం పట్టించుకోను పట్టించుకోలేదు. అందరిలో ఉన్నప్పుడు పట్టించుకోవద్దని నేనే చెప్పానులే. ఒరే ఏర్రాయిలు ఎక్కడ కనపట్లేదు. ఓరే అక్కడ చూడు, వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు. అయినా ఇంతసేపు ఏం మాట్లాడుంటారా వీళ్ళకి? వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు నేను చెప్పనా? ఆయన నీకే వినపడతారు అందరి నుంచి. నీమన్నా పావుసోలా? పాము చెవులు గీము చెవులు కాదే, దీన్నే లిప్ రీడింగ్ అంటారు. వాళ్ళు మాట్లాడేది క్లియర్ గా నేను చెప్తాను, నువ్వు విను. సునీత నువ్వు ఏంటి ఎంత అందంగా ఉన్నావు? అంత మాట అన్నాడా? సుంటామని చెప్పు సుంటామని చెప్పు.
థ్యాంక్ యూ బావా. నువ్వు నవ్వితే ఇంకా అందంగా ఉన్నావు బాబోయ్. సుమిత నవ్వుతీ తీడికెందుకు నువ్వు కూడా బావా నవ్వినప్పుడు ప్రేమదేశంలో అబ్బాసులో ఉన్నావు. ఎంత అందంగా ఉన్నావో. ఏమంది అబ్బాసా ఆ అబ్బాస్ అయితే నేనేది తినేదా అయినా ఇంకెంతసేపులే బావా, ఈ ఇంజనీరింగ్ అయిపోయాక నేను నిన్ను పెళ్లి చేసుకుని మీ ఇంటికి వచ్చి నీతోనే ఉంటాను. అది చాలా మంచిది మాడతల పిల్ల. ఎప్పటికైనా ఒక ఇంట్లో ఉండాల్సిన వాళ్ళమే. ఆడపిల్లకి నమ్మకూడదురా నేను వెళ్ళిపోతున్నాను ఇక్కడి నుంచి. ఒరే పులి ఆగో, ఎక్కడికే? ఇప్పటి వరకు నా కాంపిటీషన్ ఆ పులిగాడు మాత్రమే అనుకున్నా. ఇప్పుడేంటి ఈ పట్నం నుంచి పొట్లకాయ గాడి దిగాడు. వీడిని ఏదో ఒకటి చెయ్యాలి. ఎవరు మీరు? నా పేరు పులిరాజు, అందరూ ముద్దుగా పులి అంటారు. ఓ నువ్వేనా పులి అంటే? నీ గురించి చాలా బాగా విన్నానే. నువ్వు విన్నవన్నీ సత్యం కాదు, అవన్నీ పచ్చి అబద్ధాలు. ఎందుకంటే నేను అంత మంచివాణ్ణి కాదు. అయినా నువ్వేంటి అంత కాస్ట్లీ హెల్మెట్ వేసుకొని తిరుగుతున్నావు? నీ ఉద్దేశం ఏమిటి? కాస్ట్లీ హెల్మెట్, కాస్ట్లీ బైక్, కాస్ట్లీ బట్టలు వేసుకొని తిరిగితే అమ్మాయిలు పడిపోతారనే కదా? నో నో, నాకు అలాంటి ఉద్దేశాలు ఏం లేవు. నీలా పట్నం నుంచి వచ్చిన అబ్బాయిల గురించి నాకు అంతా తెలుసు. అయినా నీకు సిగ్గులేదా ఇలా అమ్మాయిల జీవితాలతో ఆడుకోవడానికి? పులి, నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. మాట్లాడతాను, నువ్వేం చేస్తావురా? అయినా సునీతతో నీకేమి పని? సునీత నా మరదలు. ఏంట్రా నీ మరదలు? కొడితే వెళ్ళి బురదలో పడు. ఏ పులిగాడు కొట్టాడని వెళ్లి సునీతకి చెక్కో. ఇంకొకటి, సునీత జోలికి రావద్దు. ఒకే దెబ్బకి 2 పిట్టలు. సునీత నుంచి వాళ్ళ భావన దూరం చేశాను. పులిగాడి మీద కోపం సునీతకు వచ్చేలా చేశాను. ఒకే దెబ్బకి 2 పిట్టలు. నీ బుర్రే బుర్రరా పాలసీను. ఓం పరమేశ్వరాయ సదాశివాయ నమః. పులి, అసలు నీ గురించి ఏమనుకుంటున్నావు? ఇంకా ఏమీ అనుకోలేదు. నాతో ఎవరన్నా మాట్లాడితే వాళ్ళని కొట్టేస్తావా? నీ భావన కొట్టానా? బొజ్జం కొత్త హిట్టే కొట్టను నేను. అని ఎందుకు కొడతాను? అబద్ధాలు చెప్పొద్దు, నాకు అన్ని తెలుసు. తెలిసినప్పుడు మళ్ళీ అడగడం ఎందుకు? తెలివిగా మాట్లాడద్దు పులి. నీ లిమిట్స్ లో నువ్వు ఉంటే చాలా మంచిది. అసలు నీలాంటి వాడితో ఫ్రెండ్షిప్ చేయడం నాది తప్పి. అసలు నువ్వు ఇలాంటి వాడు అనుకోలేదు. ఇంకోసారి నా జోలికి గానీ మా బావ జోలికి గానీ వస్తే బాగో చెప్తా. స్టూపిడ్. అని ఇదేంటిది? వచ్చింది, తిట్టింది, వెళ్ళిపోయింది. అసలు ఏం జరిగింది? బ్రహ్మ రాక్షస, నా కల నెరవేరబోతుంది. ఆవాహయామి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేయండి బాబా. కాళ్ళ డింకులు ఎత్తాను.